హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మూవ్ అండ్ మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, వాల్యూ ఏరియా లైట్గా డౌన్ షిఫ్ట్ అయింది, అంతగా షిఫ్ట్ ఏం అవ్వలేదు. ఇంత వైడ్ వాల్యూ ఏరియా ఏర్పడిన తర్వాత ఇంత నేరో ఏర్పడ్డదంటే కొంచెం మూమెంట్ ఎటు సైడ్ అయినా ఉండొచ్చు. ఓకే, ఇది ఇన్సైడ్. ఈరోజు మంచి మూమెంట్ అవ్వాలనుకున్నాను కానీ అవ్వలేదు. ఓకే, ఇక డేలో బ్రేక్ అయ్యేంత వరకు మనకు మంచిగా మూమెంట్ ఉండదు అనుకున్నాను. కానీ నిన్నటికన్నా ఈరోజు ఇంకా నేరు, అంటే మూమెంట్ ఉండడానికి రెడీ అవుతుంది. మూమెంట్ ఇవ్వడానికి మార్కెట్ సిద్ధంగా ఉంది, మనం రెడీగా ఉండాలని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందంటే ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ షిఫ్ట్ అయినా కానీ మార్కెట్ టీపీఓస్ ఏమో పిఓసి డౌన్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, బయింగ్ టైల్ లేవు, సెల్లింగ్ టైల్ లేవు. బయింగ్ టైల్ లేవు, సెల్లింగ్ టైల్ లేవు, అంతా బ్యాలెన్స్డ్ మార్కెట్. రేపటికి ఈ రేంజ్లో ఓపెన్ అయితే 9-10-15 వరకు ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే ఎలా వెళ్ళిపోద్ది. ఇక్కడ ఓపెన్ అయితే 10-15 వరకు రేంజ్లోకి రాకుండా ఉంటే ఇక్కడ నుంచి ఇలా డౌన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్ రేంజ్లో ఓపెన్ అవ్వకూడదు మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ చూద్దాం. వాల్యూస్ లైట్ బేరిష్నెస్ కనబడుతున్నా కానీ ఓపెనింగ్ని బట్టి రేపు పొద్దున కన్ఫర్మ్ అవ్వాలి. ఇక్కడ ఓపెన్ అయితే బుల్లిష్ సైడ్ 10-15 వరకు ఈ రేంజ్లోకి రాకుండా ఉండాలి. ఒకవేళ డేలో డౌన్ సైడ్ ఓపెన్ అయితే 10-15 వరకు ఈ రేంజ్లోకి రాకుండా ఉండాలి. అప్పుడు మార్కెట్ ఎటో మంచి మూమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాల్యూ చెప్తున్నాను, ఇది వాల్యూ ఏరియా హై 51,589.5 అన్నది. ఇది పిఓసి 51,487.63 అనేది. ఇది వాల్యూ ఏరియాలో 51,385.75 అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా బయ్యింగ్ టైల్, సెల్లింగ్ టైల్స్ ఏమీ లేవు. ప్లస్ వాల్యూ ఏరియా నేరో వాల్యూ ఏరియా ఏర్పడ్డది, లైట్గా అప్ సైడ్ షిఫ్ట్ అయింది. మెయిన్ ఏంటంటే వాల్యూ ఏరియా టాప్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది, అది మెయిన్. ప్లస్ పిఓసి డౌన్ సైడ్, టీపీఓస్ ఎక్కువగా ఉన్నాయి. నిఫ్టీ మట్టికి పక్కాగా బుల్లిష్ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ మట్టికి పక్కాగా బుల్లిష్ చూపిస్తుంది. క్లోజింగ్ని బట్టి లైట్గా టాప్ సైడ్ షిఫ్ట్ అవ్వడం బట్టి పిఓసి డౌన్ సైడ్, టీపీఓస్ ఉండడం వల్ల క్లోజింగ్ చాలా బుల్లిష్ చూపిస్తుంది. వాల్యూ ఏరియా హై, డే హై, ఈ యొక్క జోన్ చాలా ఇంపార్టెంట్ నిఫ్టీకి. ఒక్కవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ అవ్వకుండా 10-15 రేంజ్లోకి రాకుండా ఉండి మార్కెట్ ఇలా ఇక్కడి నుంచి వెళ్తే మంచి మూమెంట్ ఉండడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఇది వాల్యూ ఏరియా హై 25,011.6 అనేది. ఇది పిఓసి 24,983.1 అనేది. ఇది వాల్యూ ఏరియాలో 24,954.6 అనేది. ఓకే ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి, ఇన్సైడ్ వాల్యూ ఏరియా ఎంత నేరో ఏర్పడ్డదో. కానీ బయ్యింగ్ టైల్ లేవు, సెల్లింగ్ టైల్ లేవు, ఏమీ లేదు. కానీ రేంజ్లో ఓపెన్ అవ్వకూడదు మార్కెట్ మట్టికి, రేంజ్లో ఓపెన్ అవ్వకూడదు. ఇక్కడ ఓపెన్ అయ్యి 10-15 లోపు ఈ రేంజ్లోకి రాకుండా ఉండాలి. ఇక్కడ ఓపెన్ అయ్యి 10-15 లోపు ఈ రేంజ్లోకి రాకుండా ఉండాలి. ఈ రేంజ్లోకి రాకూడదు. డే హై పైన కానీ డేలో కింద కానీ ఓపెన్ అయ్యి 10-15 లోపు రేంజ్లోకి రాకుండా ఉంటే అటు సైడే మూవ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. రేంజ్లో ఓపెన్ అయితే మట్టికి సైడ్ వేస్ టు రేంజ్ బౌండే. ఒకవేళ రేంజ్ బ్రేక్ అయినా కానీ, రేంజ్ బౌండ్ మార్కెట్ బ్రేక్ అయినా కానీ మళ్ళీ రేంజ్ దగ్గరికి రావడానికి అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ కూడా చెప్తున్నాను. ఈ పిఓసి ఏమో టాప్ సైడే ఉన్నాయి, కానీ ఇన్సైడ్ వాల్యూ ఏరియా. కానీ ఎటో కట్టు మంచి మూవ్ ఉంటుంది. రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అవ్వాలి. రేంజ్లో ఓపెన్ అయితే మట్టికి రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది, కొంచెం మూవ్ ఉంటుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, కొంచెం మూవ్ ఉంటుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, కొంచెం మూవ్ ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది రేంజ్ బౌండ్ మార్కెట్. వాల్యూస్ చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 23,545.5 అనేది. ఇది పిఓసి 23,504.25 అనేది. ఇది వాల్యూ ఏరియాలో 23,479.5 అన్నది వాల్యూ ఏరియాలో. అలాగే నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.